ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్కు సుక్కలు సూర్య చంద్రులను చూపెడుతున్నాం. ఇయ్యర జోపి ఇజ్జద్దిస్తున్నాం. కానీ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అని బీఆర్ఎస్ పార్టీలు బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీల మెదిలే పద్ధతి మీద మీటింగ్ పెట్టుకున్నారు. అధికారం కాంగ్రెస్ చేతులు ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీల సస్పెండ్ చేసుడు, మైకులు కట్ చేసుడు, వాకౌట్లు చేసుడు అని రాజకీయాలు నడుస్తున్నాయి. అట్లా చేసిన సర్కార్ను ఎట్లా ఇరుకున పెట్టాలి, ఎసొంటి ప్లానింగ్ వేయాలి, ఏ ఎమ్మెల్యే ఏ ముచ్చట మీద మాట్లాడాలనేది మొత్తం మాట్లాడుకున్నారట. గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్ లో ఒక్కరోజు మొత్తం ఇదే చర్చలు నడిచినాయట. అంత మంచిగానే ఉన్నది కానీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ కూడా మీటింగుకు వస్తే మంచిగా ఉండేది. ఎందుకంటే ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నాయకులు ఆ జనం నడుమకు రావాలి. వాళ్ళ సాధక బాధలను అసెంబ్లీలో చెప్పి సర్కార్ను నిలదీయాలి. అసొంటప్పుడే జనం కోసం పని చేసినట్టు. అంతేగాని ఫామ్ హౌస్లు ఉంటే ప్రజానాయకుడు కాదు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఇప్పుడు తెలంగాణ జనాలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తే మంచిగుండు అన్నట్టు ఎదురు చూస్తున్నారట. సరే, కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే తర్వాత కానీ బడ్జెట్ సమావేశాలలో ఎట్లా మెదలాలని పెట్టుకున్న వర్క్ షాప్ కైనా రావాల్సింది కదా. ఎవరు ఏం మాట్లాడాలి, కడమోలు ఏం చేయాలనేది చెప్పాలి కదా. కానీ కేసీఆర్ సార్ బయటికి వెళ్ళకపోయేసరికి బీఆర్ఎస్ పార్టీలు కూడా జర బాధపడుతున్నారట.